ఇది ఇక హైలైట్ న్యూస్. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చేటువంటి అంశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ సరే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పరంగా నిలదొక్కున్నారో లేదో తెలియదు, కానీ ఇక్కడ చాలా రకాల విమర్శలు ఎదుర్కొంటా ఉన్నారు. కరెంటుకు సంబంధించినటువంటి విమర్శలు కావచ్చు, రైతు బంధుకు సంబంధించినటువంటి విమర్శలు కావచ్చు, ఇలా ఇక్కడ పాలనాపరమైనటువంటి విధానాల్లో ఏవైతే లోపాలు ఉన్నాయో చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్న క్రమంలో రుణమాఫీ అంశాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకుపోతా ఉన్నారు, ఇంప్లిమెంట్ చేయబోతున్నారు త్వరలో. కాబట్టి ఇక రైతాంగం అంతా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మరొకసారి కాంగ్రెస్ వైపు చూసేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇది రైతులకు నిజంగా ఊరటిచ్చే అంశంగా మనమైతే చెప్పవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే మిత్రులారా, రాష్ట్ర ఖజానా అంతా కూడా కేవలం రుణమాఫీ కోసమే పెట్టడం ఏదైతుందో దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఈరోజు రుణమాఫీ ద్వారా రైతులకు అందజేయబోతున్నారు. ఇది మంచి న్యూస్ అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండిపడతా ఉంది. సో దీని ద్వారా వివిధ పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్కు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతూ ఉంది. అంటే వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పాలి. అంటే ఎప్పుడైతే మేనిఫెస్టో రూపంలో వీళ్ళు తీసుకున్నటువంటి ఏవైతే మేనిఫెస్టో అంశాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఒక్కొక్కటిగా నెరవేర్చాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రుణమాఫీ పేరిట మిగతా ఏవైతే 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పట్లో మోక్షం ఉండదు. ఖచ్చితంగా చాలా రోజుల తర్వాత, ఇంకా సంవత్సరం పడుతుందో 6 నెలలు పడుతుందో కానీ దాని తర్వాత ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు. అలా వివిధ రకాల ఉద్యోగ కల్పనకు సంబంధించిన అంశాలు కావచ్చు, చాలా అంశాలు కూడా ఇప్పట్లో అమలయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. చాలా సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఒకసారి రుణమాఫీ సంబంధించిన గైడ్లైన్స్ చూద్దాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే కేసీఆర్ ఎప్పుడైతే 2018లో ప్రమాణ స్వీకారం చేసిండో అప్పటి నుంచి అంటే 12/12/2018 నుంచి ఇక్కడ 9/12/2023 వరకు ఎప్పుడైతే వీళ్ళు ప్రభుత్వంలో ఫామ్ చేశారో ఆ డేట్ వరకు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 2 లక్షల వరకు తీసుకున్నటువంటి రుణాలను ఏకకాలంలో ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మాఫీ చేయాలన్నటువంటి దాంట్లో ఈరోజు నిన్న క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు అంచనా వ్యయం 31,000 కోట్లు. రైతు భరోసా గైడ్లైన్స్కు కేబినెట్ సబ్ కమిటీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఒకే విడతలో మాఫీకి క్యాబినెట్ సమ్మతి, త్వరలోనే అన్ని వివరాలతో జీవో, అందులో గైడ్లైన్స్, అర్హతలు, ఆంక్షలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అనర్హులు, మంత్రుల నుంచి అభిప్రాయాల సేకరణ 15 ఆగస్టు కల్లా పూర్తి స్థాయిలో అమలు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 28,000 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేశారు. మీడియాకు అవసరమైన ఇన్ఫర్మేషన్ను మంత్రులు పొంగులేటి శ్రీరాబాబు ఇస్తారు, వారిచ్చేదే అధికారిక సమాచారం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంకా చాలామంది పెద్ద ఎవరైతే భూస్వాములు ఉన్నారో, పెద్ద ల్యాండ్ లార్డ్స్ కానీ, భూస్వాములు కానీ, ట్యాక్స్ పేయర్స్ అంటే కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా భూమి ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఈరోజు ఖచ్చితంగా రుణమాఫీకి అనర్హులు అనే విషయాన్ని కూడా క్యాబినెట్ ప్రతిపాదించాలి వాస్తవంగా. సో ఇలా అనేక రకాల అంశాలతోటి దాదాపు 31,000 కోట్లతోటి మొత్తానికి రుణమాఫీ చేయడానికి ఆగస్టు 15 డెడ్లైన్ పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో రుణమాఫీ అమలు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు కట్ ఆఫ్ తేదీ సైతం నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్ 9వ తేదీలోపు రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని, దానిని ఒకే విడతలో అమలు చేయాలని స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో రుణమాఫీ అమలుపై లోతుగా చర్చించారు. మంత్రులంతా వారి అభిప్రాయాలను వెల్లడించిన తర్వాత మంత్రివర్గం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. రుణమాఫీ మాట నిలబెట్టుకున్నాం. నా జీవితంలో ఈరోజు జూన్ 21, 2024 చారిత్రాత్మకం. వరంగల్ వేదికగా మే 6వ తారీఖు 2022 లక్షలాది మంది తెలంగాణ రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. నా సారథ్యంలో మంత్రివర్గం ఆ మాట నిలబెట్టుకున్నది. తెలంగాణ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో చెప్పినటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి రైతుల సపోర్టు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్లకు పెద్దగా ఊరటిచ్చేటువంటి అంశం అని చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా గెలిచేటువంటి అవకాశం ఉందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే గ్రామాలలో
రైతులదే హవా ఉంటుంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రైతులంతా కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో ఇది బెస్ట్ నిర్ణయం అని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా రేపు ఆయా రంగాలపై, వివిధ రంగాలపై కూడా ఈరోజు నిధుల కొరత వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. అది మరొక రకమైన వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇంకా వాళ్ళ ముందున్నటువంటి సవాల్ ఏంటి అంటే నిరుద్యోగ సమస్య. ఎప్పుడైతే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 సంబంధించినటువంటి పోస్టుల విషయం కావచ్చు, మిగతా పోస్టుల విషయం కావచ్చు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. సో దాని వెనకాల బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది. దాన్ని కూడా మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. సో ఇక నెక్స్ట్, ఇది ఇక హైలైట్ న్యూస్. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చేటువంటి అంశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ సరే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పరంగా నిలదొక్కున్నారో లేదో తెలియదు, కానీ ఇక్కడ చాలా రకాల విమర్శలు ఎదుర్కొంటా ఉన్నారు. కరెంటుకు సంబంధించిన విమర్శలు కావచ్చు, రైతు బంధుకు సంబంధించినటువంటి విమర్శలు కావచ్చు. ఇలా ఇక్కడ పాలనాపరమైనటువంటి విధానాల్లో ఏవైతే లోపాలు ఉన్నాయో చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్న క్రమంలో రుణమాఫీ అంశాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకుపోతా ఉన్నారు, ఇంప్లిమెంట్ చేయబోతున్నారు త్వరలో. కాబట్టి ఇక రైతాంగం అంతా కూడా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మరొకసారి కాంగ్రెస్ వైపు చూసేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇది రైతులకు నిజంగా ఊరటిచ్చే అంశంగా మనమైతే చెప్పవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే మిత్రులారా, రాష్ట్ర ఖజానా అంతా కూడా కేవలం రుణమాఫీ కోసమే పెట్టడం ఏదైతుందో దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఈరోజు రుణమాఫీ ద్వారా రైతులకు అందజేయబోతున్నారు. ఇది మంచి న్యూస్ అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండిపడతా ఉంది. సో దీని ద్వారా వివిధ పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్కు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతూ ఉంది. అంటే వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పాలి. అంటే ఎప్పుడైతే మేనిఫెస్టో రూపంలో వీళ్ళు తీసుకున్నటువంటి ఏవైతే మేనిఫెస్టో అంశాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఒక్కొక్కటిగా నెరవేర్చాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రుణమాఫీ పేరిట మిగతా ఏవైతే 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పట్లో మోక్షం ఉండదు. ఖచ్చితంగా చాలా రోజుల తర్వాత, ఇంకా సంవత్సరం పడుతుందో 6 నెలలు పడుతుందో కానీ దాని తర్వాత ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు. అలా వివిధ రకాల ఉద్యోగ కల్పనకు సంబంధించిన అంశాలు కావచ్చు, చాలా అంశాలు కూడా ఇప్పట్లో అమలయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. చాలా సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఒకసారి రుణమాఫీ సంబంధించిన గైడ్లైన్స్ చూద్దాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే కేసీఆర్ ఎప్పుడైతే 2018లో ప్రమాణ స్వీకారం చేసిండో అప్పటి నుంచి, అంటే 12/12/2018 నుంచి ఇక్కడ 9/12/2023 వరకు ఎప్పుడైతే వీళ్ళు ప్రభుత్వంలో ఫామ్ చేశారో ఆ డేట్ వరకు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 2 లక్షల వరకు తీసుకున్నటువంటి రుణాలను ఏకకాలంలో ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మాఫీ చేయాలన్నటువంటి దాంట్లో ఈరోజు నిన్న క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు అంచనా వ్యయం 31,000 కోట్లు. రైతు భరోసా గైడ్లైన్స్కు కేబినెట్ సబ్ కమిటీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఒకే విడతలో మాఫీకి